ఆన్ చేసినావా? ఓకే. నేను ఏమన్నా ఆనందం ఓ లేదు ఏది కొంపతీశాలు వాళ్ళదన్నా రాయింగ్ ఏది कुछ नहीं है ना यहाँ पर। नहीं चाहिए हाँ, थोड़ा सा टिक्की छोड़ दो इधर भी उधर उन लोग आना टिक्की छोड़ दीजिएगा ओके। నెల నెల ఖర్చు లేకుండా కొంచెం దూరం ఉండేది అన్న నీ ఫేస్ కూడా చేయాలి ఆఫీస్ కూడా అయితే थोड़ा बाद और कर लेंगे ट्रीटमेंट से से होगा इधर कम एनर्जी है సేమ్ భయ్యా पीछे भी ఓకే అయిపోయిందా? ఏ అయిపోయింది ఆగే మనం ఒట్టిగా కూర్చున్నాడు ఏ సైనిక్ ఇస్తే ఇస్తాడు ఇవ్వమ్మది అయిపోయింది బా. ఇక్కడ ఏమున్నది చేయడానికి? మనకు ఆకలి ఇస్తాడు ఇష్టం మరి ఇంకో కట్టి పెట్టకపోతే इधर बहुत है बहुत है इधर इधर रखो అదే మరి రాడు వాడు ఏం కాదు అటు చూసి పాపడు ఇట్లా మనకు తెలియని వాళ్ళు అయితే రావచ్చు చూడండి ఇట్లా ముంగడ పెట్టు. మొత్తం ఆయన ఫేస్ కూడా అద్దంలోకి వెళ్ళి వస్తాను నిన్ను తీయాలా నువ్వు ఇంత పొడుగుంటివి ఇంత ఉండే ఎందుకు మరి స్పెషల్ చెప్తా. कुछ नहीं है, एक दो बस तो देख लूँ, फिर बाद में और एक बार करेंगे। दाढ़ी मिशन सेट मार से ब्लेड से आई ఇంట్లో కొంచెం ట్రిమ్మింగ్ చేసిన ఈ ట్రిమ్మర్ మధ్యలో అయిపోయింది అయ్యో అప్పా చేసి ఓకే షేవింగ్ కూడా తీయాలా మొత్తం మనకు మళ్ళీ అక్కడి నుంచి కూడా వస్తాయి ఇవి పెడతాయి ఇవి పెడతాయి మన అక్కడి నుంచి కూడా వస్తాయి అన్న ఏమవుతాయి
ఈ పని అనేది మంచిగా ఉన్నాయి అదని ఇంకోసారి కదాలి స్టార్ దిగుతుంది సగం ఇస్తుంది వాళ్ళ దగ్గర నాకు చెప్పుకోండి ఎవరు కష్టపడి చెప్పేది ఓకే అదే ఎవరు కష్టపడుతుంది మనకు కావాలి సంవత్సరం దీని రావులే ఏమంటే ఆడపిల్లలకి వెళ్తాం साले बहुने एक तरफ सारे दुनिया एक तरफ ఎంతమంది ఏమన్నా కూడా బాబా మడుదులు మీ ఇద్దరు ఒకటే కాదా ఎట్లా నడుతుంది హాస్పిటల్ వేసుకున్నాడు ఏఐజీ వాడు సర్జరీ ముందు అని చెప్పేసి చెప్పాడు మెల్ల ఇదేది ఫిజియోథెరపీలో అవి చేయించుకొని చెక్ చేసుకోవాలి మా ఫ్రెండ్ డాక్టర్ నా షుగర్ డాక్టర్ ఎంత ఉన్నాయి అదే అన్న సార్ మీరు ప్రాబ్లం చెప్పండి అది L5 ఆ L5లో ఆ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ అయిందా? అది అది L3 L4 L5 తీసుకుని బల్జ్ అంటే బల్జ్ అన్నారా లేకపోతే బాగా బల్జ్ అయితే ఓకే దాన్ని అయితే మనం ట్రీట్మెంట్ చేయలేదు దానికి కట్టివేసిన ట్రీట్మెంట్ ఉంటుంది ఆయిల్ వచ్చి వేడి మీద తీసుకుంటాం చెవి కడల రింగ్ లాగేటప్పుడు అందులో ఆయిల్ వచ్చి తీసిన తర్వాత మసాజ్ లాగి మళ్ళీ ఒక ఇంజిన్ ఉంటుంది ఇంజిన్లో అంటే కషాయం చేస్తుంది ఇక్కడ పెట్టిన చాట్ లాగి అది ఒక ఊరికి 1 అవర్ చేస్తారు 12 రోజులు చేయాలి ఒక ఆయిల్ వచ్చేసి ఒక సెట్ ఆయిల్ 4 ఇంచెస్ పర్వాలేదు అంటే 3 సెట్స్ ఆయిల్స్ అది ఒక సెట్ ఆయిల్ 12 రూపాయలు ఓకే 3 సెట్స్ ఆయిల్ 36 అవి ఇవ్వ చేసుకోవచ్చు ఓకే 3 4 డేస్ బాగుంటుంది 3 సెట్స్ ఆయిల్ 2 డేస్ కట్టాలి అది కాక గుడిపడి అంటే ఎందుకంటే బాడీ మొత్తం మీద మనకి చోట అంటే స్ట్రెస్ అనేది ఉంటుంది జనరల్ మనం చేసే పనులకు అది ఇచ్చి స్పైనల్ కార్డ్ తీసుకుంటారు ప్రెజర్ అంతా బాడీ ప్రెజర్ అంతా కాళ్ళల్లో ఉండే స్ట్రెస్ దాని ఉండే నర్వ్స్ ఏదైనా అన్ని ఫ్లెక్సిబిలిటీ ఉంటారు ఉండాలంటే మన అది కావాలంటే ముందు కాళ్ళు ఫుల్ బాడీకి మసాజ్ మసాజ్ ఉన్నప్పుడు బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అప్పుడు ఏమైతే వెయిట్ ఎక్కువ ప్రెజర్ తీసుకుంటాం అప్పుడు ఆ బల్జ్ మీద ప్రెజర్ పడకుండా బల్జ్ అనేది అప్పుడు లాంగ్ అంటే స్వెల్లింగ్స్ ఉంటాయి కదా అంటే ఇంటర్నల్ స్వెల్లింగ్స్ లోపల నర్వ్స్ కానీ టీష్యూస్ ఏదైనా అవన్నీ నార్మల్ కండిషన్కి వస్తుంది వచ్చిన తర్వాత అది ఆ డిస్కల్ కూడా ఒకవేళ పక్కన లైట్గా నెట్ చేసి అది కూడా కరెక్ట్ కొంచెం తెచ్చుకుంటుంది వాటికి బాగా ఎక్కడ మనం ఫిజియోథెరపీలో కూడా ఈ కైరో ప్రాక్టీస్ చేయొచ్చు ఇలాంటి వాటి ఓకే చాలా ప్రమాదం పటాపట వాళ్ళు ఇంటి కూర్చోబెడతారు కదా టక్ టక్ సౌండ్ వస్తుంటే వీడియోలు చూస్తుంటాం కదా చాలా మంది ఊరుబట్టి పీరియడ్స్కి పోతా ఉంటారు పోయి చేయించుకున్నాను అది చేయొద్దాం అట్లా ఇది చాలా దాని అంతా అదే ఇప్పుడు న్యాచురల్గా కూర్చునేటట్టు మనం చేస్తాం మనం అట్లే చేసుకోవాలి కాకపోతే ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఉంటుంది ఫిజియో ఎక్సర్సైజ్ చేస్తాం అది కూడా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది బాగా పెయిన్ ఉన్న కాడ చేసుకుంటే నొప్పి వస్తుంది అది చేయదు నొప్పి తగ్గించుకునేది మనం నొప్పి ఎట్లా తగ్గిస్తామంటే ఒకవేళ నొప్పి ఉంటే అది అది అక్కడ క్యూర్ అయితేనే నొప్పి తగ్గుతుంది క్యూర్ అయ్యేటట్టు నొప్పి తగ్గడానికి ఏం చేయదు నొప్పిని అంటే నొప్పి తగ్గడానికి అంటే తగ్గడానికి ఏం చేయాలి యాక్చువల్గా అది తెలియకుండా పోయడానికి చేస్తారు ట్రీట్మెంట్ ఫిజియోథెరపీలో ఒక కరెంట్ షాక్ పెడతారు ఎలక్ట్రోడ్స్ పెట్టి అదే చేస్తే మొద్దుబారుతుంది 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 నమ్నెస్ మనకు తెలియదు అన్నట్టు స్పర్శ తెలియకుండా మన బ్రెయిన్ తెలియదు ఒక టాబ్లెట్ వేసుకున్నాం నొప్పి పెయిన్ కిల్లర్ అదే చేస్తే బ్రెయిన్ తెలియకుండా అంతే అన్నమాట మెడిసిన్ అట్లా పనిచేస్తారు కానీ అది క్యూర్ చేయడానికి ఒక మెడిసిన్ ఉండదు మామూలుగా భూమండలం మీద ఉంటుంది ఆ బల్జీని కంట్రోల్ చేయడానికి నిజానికి తగ్గించడానికి ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా